కీర్తనల గ్రంథం 114 కీర్తన. ఈ ఉదయకాలం మనం ధ్యానార్థమై చదువుకున్నాం. 8వ వచనం చదువుదాం. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఈ వచనాన్ని రాత్రి మనం నడదవోల్లో విన్నాం. ప్రభువు ఇశ్రాయేలీలను పరిశోధించినట్లుగా మెరీబా జలముల యొద్ద మనమందరం ఎరిగిన వారమే. హెబ్రీ పత్రికలో రాత్రి గత ఉదయకాలం మనం విన్నట్లుగా 3వ అధ్యాయంలో వారిని దేవుడు పరిశోధించినప్పుడు మెరీబా దగ్గర ఆయన వారిని పరిశోధించాడు. 3వ అధ్యాయం 8లో శోధన దినం అని అక్కడ అలా చూస్తున్నాం. ఆయన వారిని పరిశోధించినప్పుడు వారు ఆయనకు కోపం పుట్టించారు. 95వ కీర్తనలో రాయబడిన మాట చూద్దాం. 95వ కీర్తన వచనం 8. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అదే ఈ వచనమే హెబ్రీ పత్రికలో రాయబడి. మస్సా దినం అంటే శోధన దినం. మస్సా దినం ఎప్పుడు ఇది జరిగింది? 8వ వచనంలో చూస్తున్నాం. అరణ్యమందు మెరీబా యొద్ద. సో మెరీబా యొద్ద ఏం జరిగింది అంటే ఆయన ఇశ్రాయేలీలను పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడ పరిశోధించాడంటే ఈ సంగతులు జరిగిన తరువాత పరిశోధించాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఏ సంగతులు జరిగినాకంటే 21వ అధ్యాయంలో దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అనే లేఖనము 21వ అధ్యాయము 10వ వచనంలో వచ్చిన తర్వాత దాసిని దాని కుమారుణ్ణి అబ్రహాం వెళ్ళగొట్టిన తర్వాత ఇస్సాకు పట్ల అబ్రహాం యొక్క ప్రేమ పరిశోధించబడింది. లేదా వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాని పట్ల అబ్రహాము పరిశోధించబడ్డాడు. హాగరు విషయంలో, ఇష్మాయేలు విషయంలో అబ్రహాము పరిశోధించబడ్డాడు. పరిశోధించబడినప్పుడు 22:12లో ఏముందంటే నీవు దేవునికి భయపడువాడు అని చెప్పాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలును కూడా పరిశోధించాడు. వీడియోలో ఆన్ చేసుకోకపోతే ఆడియోలో ఆన్ అవుతాయి అప్పుడప్పుడు. అసలు జూమ్ మీటింగ్ అంటే చాలామందికి వీడియో ఆన్ చేసుకోవడమే పెద్ద భారం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్ చేసుకోమని రిక్వెస్ట్లు ఎక్కువైపోతున్నాయి. అవి చదువుతున్నారు మీరు వీడియో ఆన్ చేసుకుంటేనే జూమ్లో జాయిన్ అయ్యే ఆప్షన్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తాను. అప్పుడు మీకు అందరికీ నేను వందనాలు చెప్పినట్టు ఉంటుంది. త్వరలో చేస్తాను ఆ పని మీరు చేయించుకోకండి. కీర్తనల గ్రంథంలో 95వ కీర్తనలో చెప్పినట్లు మెరీబా యొద్ద పరిశోధన జరిగింది. మస్సా దినమందు పరిశోధన జరిగింది. అబ్రహాము జీవితంలో పరిశోధన జరిగింది. దేవుడు పరిశోధిస్తున్నాడు. సో దేవుడు పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడంటే మన హృదయం బయటికి ఎవరికి తెలియదు. మన హృదయాన్ని ఎరిగినవాడు ఆయనే కాబట్టి మన హృదయాన్ని ఆయన ఖచ్చితంగా బయట పెడతాడు.
22 అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము దేవునికి భయపడేవాడు అనే హృదయం దేవునికి మాత్రమే తెలుసు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అనేది శారా యొక్క ఇష్టమే గాదు. అది అబ్రహాముకు కూడా ఇష్టమే అనే ఇష్టం అబ్రహాము యొక్క హృదయం దేవుడు మనందరికి తెలియపరిచాడు. ఇశ్రాయేలీయుల యొక్క హృదయం ఆయన మెరీబా యొద్ద ఆయన పరిశోధించి మనందరి మధ్యకి తీసుకొనొచ్చాడు. ఐగుప్తులో నుండి బయటకొచ్చారు. బయటకొచ్చారని చెప్పి గంభీరంగా పాటలు పాడారు. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో వారు పాడిన పాటలో వారు చెప్పిన మాటేందంటే, 10వ వచనంలో నీవు గాలిని విసరవేసితివి, సముద్రం వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. అంటే వీరు ఐగుప్తీయుల మీద పాట పాడారు. యెహోవాను గానం చేశారు. ఆయన బలాన్ని గానం చేశారు. ఐగుప్తీయులకు జరిగిన దాన్ని వారు పాడారు. పాట పాడిన వీరి హృదయం ఎలా ఉందని దేవుడు బయటపెట్టాడు. వీరు పాట పాడారు గదా! సో, నిజంగానే వీళ్ళు ఐగుప్తులోంచి బయటకొచ్చామనే దాన్ని నమ్ముతున్నారా? ఐగుప్తులో నుండి ఆయన తన బాహుబలం చేత బయటికి తీసుకొచ్చాడని పాడారు. 15వ అధ్యాయం మీరు చూస్తే ఇక్కడ 16లో వారు పాడిన పాటలో ఏముందంటే, నీ బాహుబలం చేత అనే మాట వారు పాడారు. నీ బాహుబలం చేత. ఆయన బాహుబలం చేత, ఆయన బాహు చేత, ఆయన బలం చేత ఆయన బయటికి తెచ్చాడని పాడారు. మరి పాట పాడినప్పుడు చూసినోళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? నిజంగా వీళ్ళు విమోచకుడిని ఆరాధిస్తున్నారు. విడుదలను వారు ఆరాధిస్తున్నారు. వీరు చాలా ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తున్నారు అని చూసినోళ్ళందరూ అనుకుంటారు. కానీ వాళ్ళ హృదయంలో ఏముందో ప్రభువుకి మాత్రమే తెలుసు. వాళ్ళ హృదయంలో ఏముందో అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫన్ చెప్పాడు. వాళ్ళ హృదయంలో ఏముందంటే 39వ వచనం, ఐగుప్తుకు పోవాలనే కోరికుంది. వారి హృదయంలో ఐగుప్తుకు పోవాలనే కోరికుంది. ఐగుప్తు మీద ప్రేమ గాదు. ఐగుప్తు మీద ఆసక్తి గాదు. ఐగుప్తు నుండి విడుదలను వారు నమ్మలేదు. ఇంకా మనం ఐగుప్తుకు దాసులం. ఐగుప్తు ఫరో ఏ రోజైనా వస్తాడు, వెనక్కి తీసుకెళ్ళిపోతాడనే ఆలోచనలోనే వాళ్ళున్నారు. నిర్గమకాండంలో 13వ అధ్యాయం 18వ వచనంలో ఎర్ర సముద్రపు మార్గాన ఆయన వారిని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని ఏమని చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో సముద్రములో బాప్తిస్మము అని చెప్పాడు. రెండవ వచనం. సముద్రములో బాప్తిస్మం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మము అనగా పాతి పెట్టబడుట అనే అర్థం ఉంది. అంటే వీళ్ళకి దేవుడు ఎర్ర సముద్రం గుండా ఎందుకు తీసుకొచ్చాడంటే, పీటర్ ప్రిన్స్ అని మీ మైక్ ఆన్ అయిపోయింది చూడండి. ఆఫ్ చేయండి. వీళ్ళని ఎర్ర సముద్రపు మార్గంలో నుండి ఎందుకు తీసుకొచ్చాడంటే, వారిని చచ్చిపోయిన వారు కాబట్టి మిమ్మల్ని నేను ఇక్కడ పాతి పెడుతున్నాను. బాప్తిస్మము అనే దాని ద్వారా వారు చనిపోయారు. ఐగుప్తు విషయంలో వాళ్ళు చచ్చిపోయారు అని ప్రభు స్పష్టంగా వాళ్ళకి చెప్పాడు. నువ్వు ఇష్మాయేలు విషయంలో చచ్చిపోయావు. నువ్వు హాగర్ విషయంలో చచ్చిపోయావు అని అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము అలా అనుకున్నాడా లేదా? అలా ఎంచుకున్నాడా లేదా? 22:1 పరిశోధించాడు. నువ్వు ఐగుప్తులో లేవు. ఐగుప్తు విషయంలో చచ్చిపోయావు. ఫరో నీడ నీ మీద లేదు. ఫరోకు నువ్వు భయపడొద్దు. నువ్విక వెనక్కి తిరగొద్దు అనే మాట ఎంతవరకు వారు నమ్మారు. వారి హృదయము పరిశోధించబడింది. కానీ తేలిపోయారు. వాళ్ళు పైకి కనబడుతున్న గాయకులు కాదు. వారు పైకి కనబడుతున్నట్టు ఆరాధకులు కాదు. వాళ్ళు పైకి కనబడుతున్న విధేయులు కాదు. వారి హృదయంలో కఠినత్వం ఉంది.
వాళ్ళలో ఇంకా భయముంది. ఏ రోజైనా మేము మళ్ళీ ఫరో వస్తాడు తీసుకెళ్ళిపోతాడు. మీరు చూడండి, రక్షించబడి 30, 40, 50 సంవత్సరాలు అయినోళ్ళకి గూడా భయమే ఉంది. పైకి చెప్పట్లేదు గానీ, బుద్ధిపూర్వకమైన పాపం జేస్తే అగ్ని కొరకు ఎదురు చూడాలనే వచనాన్ని బట్టి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని బట్టి, నేను చేస్తున్న పాపాన్ని బట్టి నేను చనిపోతే నేను పరలోకానికెళ్తానా? నరకానికెళ్తానా? అనే భయం ఈరోజు చాలా మందిలో ఉంది. కానీ పైకి మాత్రం గంభీరంగా పాటలు పాడేస్తున్నారు. ఏమనంటే యేసు రాజుగా వస్తాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసయ్య నువ్వెప్పుడొస్తావు? నిన్ను చూడాలనే ఆశ. యేసు రాకడ సమీపంగా ఉందని పాడుతున్నారు వాస్తవంగా. యేసు ప్రభు వస్తాడని నిజంగా వీళ్ళు పాడుతుంది అబద్ధమే. ఎందుకంటే ఆయన మొదటిసారి వచ్చిన రాకడను బట్టి కలిగిన విడుదలను పరిశోధిస్తే వీరందరూ గూడా విడుదలను నిజంగా నమ్మట్లేదు. ఐగుప్తులో నుండి బయటకొచ్చిన ఇశ్రాయేలీలు వారు ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా వాళ్ళింకా ఐగుప్తుకే బానిసలం అనే ఆ తాత్పర్యంలోనే ఉన్నారు. యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథంలో కూడా యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పాడు ఏమనంటే, లోబడని పిల్లలు అని చెప్పాడు. ఎందుకు లోబడట్లేదు వీరు? వీరెందుకు లోబడట్లేదంటే, వీరు రెండో వచనంలో చెప్తున్నాడు, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడని శరణుజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారు. పాటల్లో మాటల్లో ఇంకా నేను పాపినే అనే తాత్పర్యంతో పాటలు పాడుతున్నారు విశ్వాసులు. అనే భావంతో ప్రసంగాలు చేస్తున్నారు. అంటే పాపము నుండి విడిపించిన ఆ విడుదలను పాడుతున్నట్టుగా కనపడుతున్నా, నిజంగా వాళ్ళ హృదయాల్లో ఆ విడుదలను వారు నిజంగా నమ్మట్లేదు. చూడండి, మా రక్షక యేసయ్య నీకే స్తుతులు అని పాడతాం. మా విమోచక దేనపాలక అని పాడతాం. సో, మమ్మల్ని పాపపు చెర నుండి బయటికి తెచ్చావయ్యా అని పాడతాం. ఇవన్నీ పాడేటప్పుడు చూసినోళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఆరాధికులు. వీళ్ళు నిజంగా ఆయన ఇచ్చిన విమోచన నమ్ముతున్నారు. సో, వీరు నిజంగానే ఆయన ద్వారా వచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ హృదయ లోతులను దేవుడు పరిశోధిస్తున్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో అబ్రహామును పరిశోధించిన వాడే ఇశ్రాయేలీయులను మెరీబా యొద్ద పరిశోధించాడు. 4గో అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అలాంటి అవిధేయత మీలో ఉన్నదా లేదా అని ఆయన మీ హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నాడు. 4గో అధ్యాయం 13 వచనం. ఆయనకి మనం మరుగు చేయలేం. ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు. సో, నిజంగా పాడుతున్నాడా? లేదా అబద్ధం పాడుతున్నాడా? విడిపించావు ప్రభువా, నడిపించావు ప్రభువా, రప్పించావు ప్రభువా, ఇక నేను పాపికిని కాదు ప్రభువా, ఇక నీతిమంతుడిని ప్రభువా, నీ కుమారుడిని ప్రభువా, నీ వారసుడిని ప్రభువా, నీ ఆత్మనిచ్చావు ప్రభువా అని అన్నీ పాడుతున్నాడు కదా! నిజంగా ఇతని హృదయంలో అదే భావం ఉందా? అనేది ప్రభువు పరిశోధిస్తున్నాడనమాట. పరిశోధించి 4 అధ్యాయం 16 వచనం ప్రకారం సహాయం చేయటం ద్వారా ఇతని హృదయం బాగుందనన్నా చెప్తాడు. సహాయం చేయకపోవడం ద్వారా ఇతని హృదయం బాలేదనన్నా చెప్తాడు. హృదయంలో ఉన్న ఉద్దేశ్యం ఏంటి అనేది ఆయన సహకారిగా ఉండటం ద్వారా తెలియపరుస్తాడు. సహకారిగా ఉండకపోవటం ద్వారా కూడా తెలియపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండంలో 24 అధ్యాయంలో అబ్రహాము ఎలియాజరును పంపించాడు. ఎలియాజర్ అంటే అర్థమైందంటే సహాయం. ఈ అధ్యాయంలో 24, 21లో సఫలం అనే మాట మనం చూస్తున్నాం. 24:48లో సరి అయిన మార్గం అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత 26, 27 వచనాల్లో కృపా సత్యమును చూపుట అనే మాట చూస్తున్నాం. ఇవన్నీ దేవుడు అబ్రహాం విషయంలో చేశాడు. దీనిని ఎలియాజరు గుర్తించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు సహాయం చేశాడు.
ప్రభు యొక్క సహాయం మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామంటే, మన హృదయం ఆయన దృష్టికి సరిగ్గా ఉందని అర్థం. ప్రభు యొక్క సహకారం మనకు లేదంటే, మన హృదయం ఆయన ఎదుట సరిగ్గా లేదని అర్థం. సహకారుడైన ప్రభువు మనకున్నాడు. మార్క్స్ వార్త 16 అధ్యాయం 19, 20 వచనాలు. సహకారుడైన ప్రభువు మనకున్నాడు. ఆయన ఖచ్చితంగా సహాయం జేస్తాడు. అయితే దానికి ముందు ఆయన మన హృదయాన్ని పరిశోధిస్తాడు. మన హృదయంలో కఠినత్వం ఉంది. ఆయన మనకు సహకరించడు. అందుకనే హెబ్రీ పత్రిక 4:16లో చెప్పాడు. సమయోచితమైన సహాయం కావాలంటే ధైర్యంగా రండి అని చెప్పాడు. ధైర్యం ఎవరికుంటది? పాపానికి నేను దాసుడిని కాదు అనే సత్యం నమ్మినోడికే ఉంటది. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాననే సత్యం నమ్మినోడికే ధైర్యం ఉంటది. ఆ ధైర్యం లేదు అంటే మనకాయన కృపనివ్వడు. ఆయన మనకు సహాయం చేయడు. అందుచేత ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మనం పరిశోధించబడతాం అనే దాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో నమ్మండి. ప్రభువు పరిశోధిస్తాడు. సో, నీ పాటలు పరిశోధించబడతాయి. నీ మాటలు పరిశోధించబడతాయి. నీ సాక్ష్యం పరిశోధించబడుతది. ఎందుకంటే ప్రజలు మనల్ని నమ్ముతున్నారు. వాడు నిజంగా పాడినంత ఆనందంగా ఉన్నాడా? మాట్లాడుతున్నంత నిర్మలంగా ఉన్నాడా? సాక్ష్యం చెప్పినది అంతా వాస్తవమేనా ఏమైనా కలిపేసాడా? ఏమైనా తీసేసాడా? ఇవన్నీ పరిశోధించి మన హృదయాన్ని ప్రభు బయటపెడతాడు. అబ్రహామును 21లో ఇలా చేయమని చెప్పినవాడు 22లో ఇస్సాకునే తీసుకొని రావటం ద్వారా నిజమే ఇతడు దేవునికి భయపడేవాడు అని దేవుడు బయటపెట్టాడు. ఇశ్రాయేల్‌ని ఐగుప్తులోంచి బయటికి తెచ్చి వీళ్ళు ఐగుప్తు విషయంలో చచ్చిపోయారు. అబ్రహాము ఐగుప్తీయురాలైన హాగరు విషయంలో చచ్చిపోయాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు విషయంలో చచ్చిపోయారు అనేదాన్ని వాళ్ళు ఎంత నమ్ముతున్నారు? ఎంతవరకు వారిలో నిజంగా ఆ విమోచన కార్యాన్ని వారు నమ్ముతున్నారు అనేది మెరీబా దగ్గర పరిశోధించాడు. పరిశోధిస్తే ఏం జరిగింది? వారు ఆ రోజు ఆయనను కోపం పుట్టించారు. ఎలా పుట్టించారు కోపం అంటే 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 9వ వచనంలో, 8వ వచనంలో నీవు ఆ బండతో మాట్లాడుము అని చెప్పినప్పుడు మోషే కర్రను తీసుకొనొచ్చి బండను 2 మార్లు కొట్టాడు. 11వ వచనంలో. బండను 2 మార్లు కొట్టాడు. బండతో మాట్లాడుము అనే మాటను గాని మోషే చేసుంటే, మోషే ఆయన పరిశుద్ధతను సన్మానించేవాడు. రాత్రి వివరంగా చెప్పా కాబట్టి ఇప్పుడు నేను వివరంగా చెప్పట్లేదు. నిడదవోలు మెసేజ్‌లో చాలా వివరంగా దీన్ని చెప్పాను. 12వ వచనంలో పరిశుద్ధత అంటే ఏంటంటే విశ్రాంతి. సమాప్తమైన పని. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని తీసుకొని రావటం అనే పని ముగించబడింది. ఆ పనిని సన్మానిస్తారా లేదా అని మెరీబా దగ్గర పరిశోధించినప్పుడు, ఆ ముగించబడ్డ పనిని ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట మరి మోషే ఆ బండను కొడుతున్నప్పుడు ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా బండను కొట్టకూడదని ఆపలేదు. అంత మాత్రమే కాదు, మోషే గూడా అందరి కన్నుల ఎదుట ఆ బండను కొట్టాడు. అంటే అందరూ గూడా ఏం నమ్ముతున్నారంటే, ఐగుప్తులో నుండి బయటికి వచ్చుట అనేది ముగించబడిన పని కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫినిష్డ్ వర్క్. స్టిల్ వి ఆర్ స్లేవ్స్ టు ఈజిప్ట్. మనం ఇంకా ఐగుప్తుకు దాసులమే అనే కాన్షియస్‌నెస్ వారిలో ఉందనేది దేవుడు అక్కడ బయట పెట్టేశాడు. ఆలోచన చేయండి. ఇలా దేవుడు ఒక స్టేజ్‌లో మన హృదయాన్ని తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. పైకి కనిపించేంత విషయం కాదు. హృదయంలో ఏముందో ప్రభువు బయటికి తీసుకొనొస్తాడు. ఆ సిట్యుయేషన్ రాకముందే హృదయంలో మనము ఎటువంటి తాత్పర్యం కలిగి, దృక్పథం కలిగి ఉన్నాం, ఉద్దేశ్యం కలిగి ఉన్నాం అనే దాన్ని సరిచేసుకోవాలి. ప్రభు వాక్యం ఎందుకొస్తుంది మన యొద్దకు? అది మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు పరిశోధిస్తది. అది కీళ్లను, మూలుగను, ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుతది. వాక్యం మన యొద్దకొచ్చినప్పుడే మన హృదయాన్ని అరే! మనం ఈ విషయంలో మనం వి ఆర్ నాట్ బిలీవింగ్ వి ఆర్ నాట్ వి ఆర్ నాట్ హావింగ్ రైట్ బిలీవింగ్ అనేది
మనం ఆ వాక్యపు వెలుగులో ఖచ్చితంగా సరిచేసేసుకోవాలి. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5లో చెప్పినట్లు దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత వచనంలో చెప్పాడు, వెలుగులో నడుస్తున్నామని చెప్పి చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగు మన యొద్దకు ఎందుకొస్తుందంటే, అది మన రహస్యకరమైన విషయాలను బయటికి తీసుకొనొస్తది. సో, మనం ఇక్కడ ప్రాపర్‌గా మనం నమ్మట్లేదు. ఐగుప్తులో నుండి బయటకొచ్చిన సంగతి, ఐగుప్తురాలైన దాసిని పంపిన సంగతి విషయంలో. ఇంకా మనలో అభ్యంతరం ఉంది కదా! కొన్నిసార్లు వెంటనే చెప్పం గానీ, చాలా కాలానికి నేను కూడా అలాగే అనుకున్నానన్నా చాలా కాలం అని చెప్తారు. అంటే అంత తొందరగా నమ్ముతున్నారు అనేది మనం నమ్మటానికి లేదు. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. అంటే అర్థమేందంటే, పాట పాడిన రోజు ఏమని పాడారు? యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఐగుప్తీయులను సీసం వలె ముంచేశాడని పాడితే, ఆ రోజు నిజంగా వాళ్ళు ఆ పాట పాడినప్పుడు ఆయనను నమ్మారు. ఐగుప్తు నుంచి బయటికి తెచ్చాడని నమ్మారు అని అందరూ అనుకున్నారు. కానీ వారిలో ఆ నమ్మకం లేదు. ఏమో మళ్ళీ ఫరో వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో! మళ్ళీ మన ఐగుప్తుకి ఎళ్ళిపోవాల్సొస్తదేమో! మన ఇశ్రాయేలీయులనే పేరు కాదు, యెహోవా అనే నామం కాదు, ఫరో అనే నామం, ఐగుప్తుకు దాసులనే నామమే శాశ్వతమైన నామమని వాళ్ళ హృదయంలో ఆ కాఠిన్యత ఉంది. సో, అది దేవుడు బయటపెట్టాడు. సేమ్ అలాగే ఈ వాక్యాన్ని నమ్ముతున్నారంటే నమ్ముతున్నామని పైకి చెప్పినా, లోలోపల ఈ వాక్యం మీద ఇంకా డౌట్లు కలిగినోళ్ళుంటారు. వాళ్ళు ఒకరోజు బయటపడతారు. వాళ్ళ హృదయం ఒకరోజు బయటపడతది. కానీ మనతో సమ్మతించినట్లు అన్ని కార్యాల్లో పాలుపుచ్చుకుంటారు గానీ, వారిని దేవుడు పరిశోధించి తేల్చేస్తాడు. ఎందుకంటే, గిద్యోనుతో బయలుదేరిన వారిని దేవుడు జలముల యొద్ద పరిశోధించాడు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో గమనిస్తున్నప్పుడు ఆయన నీళ్ల దగ్గర తలంపులిచ్చాడు. ఆయన నీళ్ల దగ్గర తలంపులిచ్చాడు. ఎవరికంటే, మరి దెబోరాకు, అలాగే బారాకు. అదే విధంగా నీళ్ల దగ్గరే ఆయన పరిశోధించాడు. 7వ అధ్యాయంలో మూడో వచనంలో భయపడి వణుకుతున్నవాడెవడో వాడు త్వరపడి గిలాదు కొండకు వెళ్ళాలని ఆయన పరిశోధించి 4గో వచనంలో నీళ్ల దగ్గర వారిని దిగజేసి వారిలో కృంగిపోతున్న వారెవరో వారిని బయటికి తీసేశాడు. సేమ్ అలాగే దేవుడు మన పరిచర్యను కూడా పరిశోధిస్తాడు. పరిశోధించి ఇది సత్యమైన కృప. అబ్బబ్బబ్బా! ఇటువంటి వాక్యం ఎక్కడ లేదు. నేను ఎన్నో మినిస్ట్రీలు చూసాను. అసలు ఇందులో ఉన్న లోతైన వివరణ ఎక్కడా లేదు అని చెప్తున్న వాళ్ళ యొక్క బడాయి కబుర్లు ఆయన ఖచ్చితంగా బయట పెడతాడు ఆ రోజు. అప్పుడు వాళ్ళ యొక్క హృదయం బయటికి తెలిసిపోతది. ఓహ్! నిజంగా వీళ్ళు ఈ పరిచర్యలో కృతజ్ఞత కలిగినోళ్ళైతే కాదు. వీళ్ళ హృదయంలో కృతజ్ఞత లేదనేది దేవుడు బయట పెడతాడు. సో, ఆ దినం రాకముందే, ఆ మస్సా దినం రాకముందే, ఆ మెరీబా స్టేజ్ రాకముందే 42 స్టేజెస్‌లో వన్ ఆఫ్ ది స్టేజ్ మెరీబా. సో, దేవుడు ఈ 42 స్టేజెస్‌లో ఆ మెరీబా దగ్గర, ఆ స్టేజ్ దగ్గర వాళ్ళ యొక్క హృదయాన్ని దేవుడు బయటపెట్టేసాడు. సో, ఇప్పుడు ఎవరైనా దేవుడిని అడగొచ్చు. "నువ్వెందుకు వారికి సహాయం చేయలేదు?" అనంటే, వాళ్ళు "మీరు కనపడుతున్నంత మంచోళ్ళు కాదురా బాబు. వాళ్ళు పాట పాడుతుంటుంటే మీరు నిజంగా వాళ్ళ హృదయంలో ఆరాధన ఉందనుకుంటున్నారు. వాళ్ళ హృదయములో కాఠిన్యత ఉంది. అది బయట పెట్టడానికే నేను ఈ నీళ్ళ దగ్గర వారిని తీసుకొచ్చా." కుక్కలాగా నాలుకకు నీళ్లు అందించుకొని తాగిన వాళ్ళందరూ గూడా కృంగినవారు అనేది బయట పెట్టడానికే నీళ్ళ దగ్గరికి తెచ్చాడు. సో, ప్రభువు మనల్ని గూడా పరిశోధిస్తాడు. పరిశోధించి మన సాక్ష్యాలు యథార్థమైనవేనా? మన పాటలు యథార్థమైనవేనా? మన మాటలు యథార్థమైనవేనా? ఆయన ఖచ్చితంగా పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో తేలిపోతాం. తేలిపోయిన తర్వాత మన ప్రయాణం ఇక వారితో సాగదు. మీరు చూడండి ఆహ్, 6,00,000 మంది వెనక్కెళ్ళిపోవటం అనేది అది గాడ్స్ ఫెయిల్యూర్ ఏం గాదు. మీరిట్లా అనుకోవద్దు. ఒకళ్ళిద్దరు ఈరోజు వెనక్కాగిపోతేనే పరిచర్యకి ఖచ్చితంగా నష్టం వస్తది. చెడ్డ పేరొస్తది అనే భావన మీరు పెంచుకోవద్దు. కాబట్టి నేను ఆగిపోతే ఏం సమాధానం చెప్పుకుంటారు అని మీరెవరు అనుకోవద్దండి. దే నేనిలా చెప్తాను. ఒకవేళ మోషే నడిపింపు
దేవుని నడిపింపు, అలాగే మన నడిపింపు మనం చెక్ చేసుకుంటే, అసలు దేవుడు నడిపించినోళ్ళలోనే 6,00,000 మంది వెనక్కిపోయారు గదా! అప్పుడు దేవుడు ఫెయిల్ అయినట్టు ఎట్లయితది? మనలో ఒకళ్ళిద్దరు పోతారు అంతే పోతే. లేదా 20 మంది పోతారు. లేదా 30 మంది పోతారు. లేదా 50 మంది పోతారు. కానీ సంఖ్య తగ్గదు. కార్యాలు తగ్గవు. ఎందుకు తగ్గదంటే ఆయన పరిశోధిస్తాడు. మనము పైకి కనిపిస్తున్నంత మంచోళ్ళమైతే కాదు. మన హృదయాలు ఎలా ఉన్నాయనేది దేవుడు ఖచ్చితంగా పరిశోధన తెస్తాడు. రియల్లీ వి ఆర్ బిలీవింగ్ ఆర్ నాట్ అనేది దేవుడు తెస్తాడు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాను. హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో నుండి వర్తమానం మనం వింటున్నప్పుడు మనము దేనిని బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవాలో చెప్పాను. 9 వచనం. దేనిని బట్టి కాదు. ఏ కారణాన్ని బట్టి కాదు. కేవలం కృపను బట్టి మాత్రమే మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకు నువ్విక్కడ ఉన్నావంటే, మనం చెప్పాల్సిన మాటేందంటే 9 వచనం, బోధ కొరకు నేను ఈ పరిచర్యలో ఉన్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రూ టీచింగ్. నిజమైన యథార్థమైన బోధ కొరకే ఉన్నాను అనేది మనం చెప్పాలి. అది మన హృదయాన్ని మనం అలా ముందు సిద్ధపరచుకోకపోతే, అప్పుడు మన హృదయాలలో ఉన్న ఉద్దేశాలన్నీ బయటకొస్తాయి. సో, ఇందులోకి గూడా మరి వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో వచ్చినోళ్ళుంటారు. ఎన్ని కారణాలతో వచ్చినా తర్వాత మనం స్థిరపరచుకోవాల్సింది కృపను బట్టే. స్థిరపరచుకోలేకపోతే ఒకరోజు ప్రభువు హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 26 చలింపజేస్తాడు. ఆ రోజు కదిలించబడతాం. చలింప చేయబడనివి ఉంచుతాడు. చెలింప చేయబడినవి తీసేస్తాడు. కాబట్టి ఆహ్, ఈరోజు మన హృదయాన్ని ప్రభు పరిశోధిస్తున్నప్పుడు మెరీబా దగ్గర మస్సా దినమందు వారిని ఆయన పరిశోధిస్తున్నప్పుడు, వారందరూ నన్ను నమ్మలేదు అనేది ప్రభు చెప్పేశాడు. ఒకసారి చూడండి. యోదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, ఐగుప్తులో నుండి రక్షించినను నమ్మకపోయిన వారిని నాశనం చేశాను. ఐగుప్తులోంచి రక్షించారంటే ఎంతమందొచ్చారు బయటికి? 6,03,550 మంది కాల్బలం వచ్చారు. భార్యలు, పిల్లలు గాక కాల్బలం 6,03,500. ఇంతమంది బయటకొచ్చారంటే ఇంతమందికి దేవుని మీద నమ్మకం ఉంది అని గదా వాళ్ళు చూపిస్తున్నారు. కానీ 6,03,550 మంది పిల్లలు గాక ఉన్న కాల్బలంలో ఇద్దరు తప్ప మిగిలినోళ్ళ హృదయంలో యథార్థత లేదనేది దేవుడు తేల్చాడు. అప్పుడు దేవుని వైపు చూసి ఇంతమంది ఎనక్కిపోయారంటే ఏం నడిపింపోయా నీది? నువ్వేం నాయకుడివయ్యా అని ఎవరన్నా అడుగుతారా? అడుగుతాకుందా? కాబట్టి మీరు ఈ విధంగా నింద వేద్దాం, ఈ విధంగా నింద పడితే ఏం చెప్పుకుంటారు అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అది అసలు నిందే గాదు. ఎందుకంటే మనలో ఒకరిద్దరిని దేవుడు హృదయాన్ని పరిశోధించి పక్కకు తీసేసాడనుకోండి, మనం ఫెయిల్ అయ్యాము అని అనుకుంటే మనకంటే దేవుడు పెద్ద ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఆయన 6,00,000 మందిని తీసేసాడు. అసల 10 గాదు, 20 గాదు, 30 గాదు, 1000 గాదు, లక్షల మందిని ఆయన వెనక్కి తీసేసాడు. అయినా ఇప్పుడు పౌలు ఇలా రాస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే, కొందరు నమ్మలేనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అంటే దేవుని యొక్క నమ్మకత్వం మీద ఏదైనా మరక పడిద్దా? అట్లనరాదు అన్నాడు. అంటే మన మన కొంతమంది ధైర్యం ఇదే. కొంతమంది ధైర్యం ఏందంటే లోబడకపోవటం, ఎదురు తిరగటం, తిరుగుబాటు చేయటం. ఇదంతా ఎందుకు జేస్తారంటే, ఒకవేళ మేము లేకపోతే ఎలా జేస్తారు ఈ కార్యాలు? హ్మ్. ఈ కార్యాలు మీరెలా కొనసాగిస్తారు అని. అలా అనుకోని, లేదు లేదు బ్రదర్ నువ్వు ఉండాల్సిందే. సిస్టర్ నువ్వు లేకపోతే ఇది ఎలా జరిగిద్ది? అసలు నీ ద్వారే గదా ఐరోపాలో పరిచర్య స్టార్ట్ అయింది. లూది అక్క నువ్వు లేకపోతే పరిచర్య ఎలా జరిగిద్ది? అని మనం అంటామని లూది అక్క ఎక్స్‌పెక్టేషన్. అట్లా అనరండి. అట్లా జరగదు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు అవిశ్వాసులే దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా. మీరు చూడండి ఇశ్రాయేలీయులు ఇచ్చిన బిగ్ హ్యాండే దేవునికి. ఆయన వారికి బాహుబలం ఇస్తే వారు ఆయనకి బిగ్ హ్యాండ్ ఇచ్చారు. దేవుడేం చేశాడు? సంఘాన్ని కట్టుకున్నాడు. సంఘంలో ప్రభు ఇప్పుడు ఆరాధనలో మరి ఈయన నిరంతరం స్తోత్రార్హుడు. ఇశ్రాయేల్‌లో పుట్టాడు. మరి ఇశ్రాయేల్ ఏం చేశారు? గెంటేశారు. ఇశ్రాయేల్ గెంటేశారని ఆయన ఆరాధన ఆగిందా?
ఆయనను ఎరుగని జనమొచ్చి ఆయనను గూర్చి పాటలు పాడుతున్నారు. అందుకనే రోమపత్రిక 10వ అధ్యాయము 21లో చెప్పాడు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. రాత్రి మృత్యుంజయరాజు వాస్తవంగా లేడనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు వాడు వాడబడ్డాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి జూమ్‌లో చెప్తున్నాను. వాడు లేడు. వాడు లేకపోతే నేను ఉదయం ఫోన్ చేశా. నేను రాత్రి గూడా ఫోన్ చేశా. వాడు ఫోన్‌కి అందుబాటులో లేడు. ఇప్పటికి వాడు అసలు ఎక్కడున్నాడో తెలీదు. అయితే మేము వెంటనే బయలుదేరి నిడదవోలు మీటింగ్‌కి. ఆందోళన లేదు. కూడిక లైవ్ ఎలాగెళ్తదని ఆందోళన లేదు. వర్తమానం స్పష్టంగా ఉంది. నేను నిన్న మధ్యాహ్నమే వర్తమానం పొందా. నిన్న నిడదవోలులో చెప్పాల్సిన మెసేజ్ నాకు మధ్యాహ్నం నుంచే ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ అది ఇంట్లో డిస్కస్ చేశా. ఎంతమంది విన్నారో తెలీదు నాకు నిడదవోలు వర్తమానం. అది ఎవరెస్ట్ శిఖరం అంతే. దాన్ని అలా చెప్పాలి. ఎవరెస్ట్ శిఖరం లాంటి రివల్యూషన్ అది. అందుకనే అసలు మిగిలిన వేటి గురించి ఆలోచించలేదు నేను. తిరిగి మేము రాత్రి బయలుదేరొచ్చాము. సుమారు మీటింగ్ అయినప్పటికి 8:30 రాత్రయింది. ఎందుకంటే కొంత ఆలస్యమైంది. మేము కరెక్ట్‌గా వచ్చినప్పటికి జగన్నాథపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఫ్లడ్డొచ్చేసింది. మేము వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కారు వెనక్కి రివర్స్ చేసుకొని వేరే రూట్‌లో రావటానికి సుమారు 40 నిమిషాలు పట్టింది. తిరిగి మరలా వచ్చి నిలబడినప్పుడు సువార్త కూడికలో ప్రభు ఇచ్చిన సందేశం, మరలా ప్రభు హృదయాన్ని ఆదరించాడు. అంటే వ్యక్తుల ద్వారా పని జరగదు. గుర్తుపెట్టుకోండి. నేనెళ్ళిపోతాను, నేనుండను. ఆ! ఇలాంటి మాటలు మీ నోట వస్తున్నాయంటే, దానికి కారణం ఏందంటే మీరెక్కడో లోలోపల ఏమనుకుంటున్నారంటే, ఒకళ్ళిద్దరు ఎళ్ళిపోతే ఈ పరిచర్య మీద నింద పడిద్దని. రీసెంట్‌గా ఓ పిల్లోడు ఓ చోట కనపడ్డాడు. ఇది నేను చెప్తాను. త్వరలో చెప్తాను అందరికి. ఓ చోట కనపడ్డాడు. ఈ పిల్లోడు ఎందుకిక్కడున్నాడు అని నేను ఆ బ్రదర్‌ని అడిగితే, ఈ పిల్లోడికంట ప్రవక్త అభిషేకం కావాలని వచ్చాడంట అక్కడికి. నేనన్నాను, ప్రవక్త అభిషేకాన్ని హీనపరిచినోడు ప్రవక్త అభిషేకం కొరకు ఎలా వచ్చాడా అని అడిగాననమాట. అని అడిగితే, మీ పేరు చెప్పుకొనొచ్చాడు అన్నాడు ఆ అబ్బాయి. నా పేరు ఏమని చెప్పాడు అన్నాను. మీ గురించి చాలా సేపు మంచిగా చెప్పాడండి అన్నాడు. అదే పిల్లోడు 2 బీబీసీ కాన్ఫరెన్స్‌కి ముందు ఒక సిస్టర్ గారికి మెసేజ్ పెట్టి ఏం పెట్టాడంటే, ఈ పరిచయలో ఏబీసీడీలు రానోళ్ళు గూడా దంచేత్తున్నారని పెట్టాడు. నేను ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ బ్రదర్‌కి పెట్టా. 2 రోజుల క్రితం ఇతని సాక్ష్యం ఇది. ఇప్పుడు నా పేరు చెప్పుకొని మీ దగ్గరికి ప్రవక్త అభిషేకం కొరకు ఎలా వచ్చాడని అడిగా. అంటే చూడండి, బయటికెళ్ళినోళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు గానీ, వాళ్ళకి నిజంగా ప్రశాంతత లేదు. వాళ్ళు చేస్తున్న పనేందంటే ఇప్పుడు, అసలు ఏది దొరికితేదే వీడియోలు చేసుకుందామని బయట కూర్చున్నారోళ్ళు. వాళ్ళకి వర్తమానం ఉంటే వర్తమానం చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ విడిచి వెళ్ళే వారి గురించి మీరేమి ఆలోచన చేయొద్దు. ఆహ్, వాళ్ళ హృదయాన్ని దేవుడే ఒకరోజు బయట పెడతాడు. వాళ్ళ హృదయం ఇక బయటికి తెలిసిపోయినాక వాళ్ళు ఉండలేరు. అందుకని వాళ్ళెళ్ళిపోతారు. ఇందులో మనం ఫెయిలయ్యామని అనుకుంటే మీకోటి చెప్తాను. ఇందులో మనం నిజంగా ఫెయిలే అయితే దేవుడు మనకంటే బిగ్ ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే దేవుడు 6,00,000 మందిని నడిపించాడు. అందులో ఎంతమంది దాటారు యొర్దాను? ఇద్దరు దాటారు. మరి మిగిలిన 6,00,000 మంది గూడా దేవుడిని అడిగితే ఏం జెప్తాడు? వాళ్ళు మీకు కనిపించినంత ఆరాధికులేం గాదు. వాళ్ళ హృదయంలో ఏముందో నేను మెరీబా దగ్గర బయట పెట్టా గదా! అని చెప్తాడు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. అర్థమైందా? ఇంక రివలేషన్స్ ఏమున్నాయి? ప్రత్యక్షతలేమున్నాయి? అసలు నడిపింపు ఏముంది? అని వాక్యాన్ని ఎవరు హేళన చేయక్కర్లొద్దు. కార్యాలు జూసి మీరే జెప్పేయొచ్చు. కార్యాలు నూతన పరచబడుతున్నాయంటే, దేవుడిచ్చే తలంపులు నూతనంగా మనకు ప్రభు అందిస్తున్నాడని అర్థం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆహ్, పరిచర్య జరిగించటం అనేది చాలా ఖర్చుతో కూడిన పని. మీరు చూడండి, మన కాన్ఫరెన్సెస్‌కే సుమారు 10,00,000, 8,00,000, 5,00,000 అవుతున్నాయి. అసలు ఆరంభంలో ఈ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, చిన్న వస్తువు కొనటానికి గూడా చాలా ఆలోచన జేసి వస్తువులు కొనలేకపోయేవాళ్ళం.
కానీ ఈరోజు దేవుడు మనకు అన్నీ సమకూర్చాడు. అన్నీ సమకూర్చి కావలసిన వాటినన్నిటిని ఇస్తున్నాడు. కదా! ఇప్పుడు మనం సరిగ్గా ఉండకపోతే మన హృదయాలు దేవుడు మనకేం చేయడని చెప్పుకున్నాం? ఆయన మనకు సహాయం చేయడు. మనకు సహకారిగా ఉండడని చెప్పుకున్నాం. ఇంతకంటే ఏం ఆధారం కావాలి? నేను రాత్రి నిన్న గూడా జెప్పా ఎవరికో మన సహోదరుడికి జెప్పాను. వెంకట్రావు బ్రదర్‌కి. ఏమనంటే, మేము కెమెరా తీసుకుందామని చెప్పి లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు, ఆ వస్తువు తీసుకొనొచ్చాం. తర్వాత మేము ఈ పరిచర్లో ల్యాప్‌టాప్ అవసరత ఉందని చెప్పి వెళ్ళాం. మేము సుమారు 1,50,000 ల్యాప్‌టాప్ తీసుకుందామని వెళ్ళామనమాట. రూ. 1,00,000 మా దగ్గరున్నాయి. ప్రభు ఇచ్చాడు. లోన్ అమౌంట్. అది పట్టుకొనెళ్ళాం. ఇక మిగిలిన 50,000కి ఈఎంఐ కడదామని ఎళ్ళాం. సరే నేనెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. మొత్తం పీస్ తెచ్చారు. మా ముందు పెట్టారు. తెచ్చిన తర్వాత ఆయనొచ్చి అన్నాడు, "అలా కాదండి. నేనొక ఆప్షన్ చెప్తాను. నేనొక ల్యాప్‌టాప్ ఇస్తాను. ఇది 2,00,000 అయిద్ది. కానీ మీరిప్పుడు కొనేదానికి అది ప్రో లెవెల్‌లో ఉంటది. మీకిది అడ్వాన్స్‌డ్" అని చెప్పాడు. ఆ ఆప్షన్ చెప్పగానే వెళ్ళిన వారిలో ఒక్కరు కూడా ఎందుకులే ఇంకొక 30,000 అదనంగా అవుతున్నాయి కదా! అని ఎవరు అనలేదు. అది తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పారు. అంటే మేము 1,00,000 పట్టుకొనెళ్ళి 2,00,000 ల్యాప్‌టాప్‌తో వచ్చాం. మాకు వాళ్ళు 20,000 డిస్కౌంట్ ఇచ్చారు. అంటే చూడండి, ఒకప్పుడు ఒక రూ. 1000 సామానం కొనటానికి ఎంత భయపడేవాళ్ళమో, ఈరోజు పుస్తకాలు ప్రింట్ అయినాయి. పుస్తకాలు ప్రింట్ అయ్యి దానికి ఎంత ఖర్చయిందో ఆయన పెట్టాడు. ఆందోళన లేదు. పాటలు రికార్డ్ అయినియి. దానికి ఎంత ఖర్చయింది? కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. ఎంత ఖర్చయింది? నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఉంది. ఎంత ఖర్చవుతుంది? మనం ఎందుకు భయపడట్లేదు? ఆయన మనకు సహకారుడుగా ఉన్నాడు. మన హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నప్పుడు, మన హృదయంలో కాఠిన్యత ఉంటే ప్రభు మనకు సహాయం చేయడు. అప్పుడు మనం ఏం చేయగలం? మనం ఏమీ చేయలేం. హైదరాబాద్‌లో కూడా మొన్న ఇద్దరు నూతనమైన యవనస్తులొచ్చారు. క్రొత్త వాళ్ళు. వాళ్ళు చాలా బాగా వాక్యం విన్నారు. అంటే ఈ క్రొత్త వ్యక్తులు రావటం, వారు వాక్యం వినటం, ప్రభువు ఆర్థిక విషయాల్లో మనకు సహకారం చేయటం, ఆయన తలంపులిచ్చి పాటలు రాయించటం, పుస్తకాలు రాయించటం, కాన్ఫరెన్సెస్‌లో నూతనమైన ప్రత్యక్షతలివ్వటం, ఇదంతా మనం చూస్తున్నప్పుడు, మనం దేనికి బెదరాలి? ఈ అనుభవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మరలా వాళ్ళు లోపలికి రాకుండా, నేనే అడ్డురాతిని స్థాపించానని ప్రభువు జెప్తున్నాడు. ఆయన అడ్డురాతిని స్థాపిస్తే వెల్కమ్ బోర్డ్ ఎవడు బెట్టినా లోపలికి రానే రాలేరు. తెచ్చాడు లేదా అబ్షాలోము ఎవరిని? అబ్షాలోముని తెచ్చాడా లేదా? ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతే తెచ్చాడు. తెచ్చిన అబ్షాలోము దావీదులోనికి రాలేకపోయాడు. దావీదుతో అతని హృదయం కలవలేకపోయిందిక. చచ్చిపోయేదాకా దావీదు, అబ్షాలోము ఇక హృదయాలలో వాళ్ళు కలవలేకపోయారు. కాబట్టి దేవుడు ఫెయిల్ అయినట్టు ఇక్కడ కాదు. ఇశ్రాయేలీయుల హృదయం సరిగ్గా లేదు. అది దేవుడు బయట పెట్టాడు. ఈరోజు గూడా మీరందరూ పరిశోధించబడతారు. అసలు మీకోటి చెప్పనా? హనోక్ అనే పరిశోధించబడ్డాడు. ఒక ఆప్షన్ వచ్చినప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఏం చేయాలని అడిగాడు. నేను ఖచ్చితంగా ఆప్షన్ బినే చెప్పాను. ఆయన ఆప్షన్ బి పట్టుకున్నాడు. ప్రభు ఉంచాడంతే. ఆ రోజు ఆయన ఆప్షన్ ఏ పట్టుకొనుంటే ఈరోజు ఆయన ఉండేవాడు కాదు. అలాంటియి ఎన్నో జరుగుతాయి మన జీవితాల్లో. పరిశోధించబడతాం. నేను మొన్నటి నుంచి మీకు చెప్తున్నాను. ఒక క్రొత్తాయన ఇష్టపడుతున్నాడు ఈ పరిచర్లోకి రావటానికి. రాత్రి ఆయన మెసేజ్ పెట్టాడు. నేను హైదరాబాదు 24 తేదీన వస్తాను. కూర్చొని మనం అందరం మాట్లాడుకుందామని. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ పరిచర్య వైపు చూస్తున్నారు. ఎల్డర్స్ ఇందులోకి రావాలని ఆశపడుతున్నారు. అయితే వాళ్ళు ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు చేసేసారుగా. బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆయన. ఆయన అంత తేలిగ్గా వచ్చేసాడనుకోండి ఇందులో ఆయన చాలా మందికి సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఆయన కొంత క్లారిఫికేషన్‌తో రావాలి, కూర్చొని మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు మన హృదయాన్ని పరిశోధించినప్పుడు, మన హృదయం ఆయన దృష్టికి యోగ్యంగా ఉంటే, ఆయన మనకు సహకారిగా ఉంటే, మనం మనుషులకి ఎందుకు బెదరతాం? మనం మనుషులకి ఎందుకు భయపడతాం? అట్ ది సేమ్ టైమ్ మన హృదయం సరిగ్గా లేనప్పుడు, మనం ఎంత కలిసి వెళ్దామని మనం కలవలేం. మన హృదయం సరిచేసుకునేదాకా ఆయన మనల్ని పరిశోధిస్తూనే ఉంటాడు. అది సరైనప్పుడే మనం కలిసి ప్రయాణం చేయగలం. అందుచేత ఈ ఉదయకాలం మెరీబా దగ్గర జరిగిన పరిశోధనను ఆలోచన చేయండి. ఒక మాట చెప్తాను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటకొచ్చారనే దానికి ఎర్ర సముద్రం వెనక్కి పారిపోయిందని రాశాడు ఈ కీర్తనకారుడు. అసల ఈ మాట చూడండి ఎంత
ఆశ్చర్యంగా ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 114 కీర్తనలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు మూడో వచనంలో ఏమన్నాడు? సముద్రము దానిని చూచి పారిపోయాను. అసలు ఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటండి? అద్భుతంగా ఉంది. ఎర్ర సముద్రం చూసి పారిపోయిందంట. యోర్దాను వెనక్కి వెళ్ళిందని చెప్పాడు కదా! హెబ్రీ గ్రంథకర్త ఒకలా రాశాడు. మోషే గారు ఒకలా రాశారు. కానీ కీర్తనకారుడు ఇంకోలా రాశాడు. అంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకొచ్చారు. ఇక ఐగుప్తుకు వారు దాసులు కాదు అనే దానికి సముద్రమే సాక్ష్యం. యోర్దానే సాక్ష్యం. కానీ ఇశ్రాయేలు సాక్షులుగా లేరు. అది విచిత్రం. 6 నెలలు నడిచారు. ఎందుకు నడిచారు? సముద్రం వెనక్కి పారిపోయిందని రాశాడు చూసారా? అంటే మీరు ఐగుప్తుకు దాసులు కారు అని సముద్రమే వారికి సాక్ష్యం చెప్పింది. మీరు ఐగుప్తులో ఫరోకి మీరు బానిసలు కాదు అని యోర్దానే వెనక్కి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. కానీ వీళ్ళకి ఇంకా డౌట్ ఉందంట. ఏమో నిజంగా మనం ఇంక బయటకొచ్చామా? ఫరో ఏదో రోజొచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడా? అని వీళ్ళ హృదయాల్లో ఉన్నది. అందుకనే ప్రభువారిని మెరీబా దగ్గర పరిశోధించాడు. కదా! ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. 5వ వచనంలో ఆ! సముద్రమా మిత్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? ఆ! యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? చూసారా ఈ ప్రశ్న? అంటే ఎందుకు అడుగుతున్నాడు సముద్రాన్ని? అంటే నిజంగా నన్ను విమోచకుడని మీరు నమ్మారు కదా! నా ప్రజలు నమ్మలేదు. నిజంగా నేను వారిని బానిసలు కాకుండా బయటికి తెచ్చానని యోర్దాను నువ్వు నమ్మావు కదా! కానీ నా ప్రజలు నన్ను నమ్మలేదు. అది ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మీరెందుకు వెనక్కెళ్ళిపోయారో చెప్పండి ఇశ్రాయేలీయులకు. మీరెందుకు వెనక్కి వెళ్ళిపోయారో చెప్పండి ఇశ్రాయేలీయులకు అని దేవుడు దాన్ని అడుగుతున్నాడు. తర్వాత ఇక్కడ చెప్పాడు ఏమనంటే 4వ వచనంలో కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులేసినాయంట. అంటే ఈ విడుదలను కొండలు నమ్మిని, గుట్టలు నమ్మిని గంతులేసాయి. మరి ఈళ్ళు గంతులేసారుగా, ఆళ్ళ గంతులు నిజమైన గంతులు కాదని బయటపెట్టాడు. కదా! మనకి వీడియో ఉన్నా సిగ్గు లేదు కొంతమందికి. నేను చెప్తున్నా కదా! వీడియోలు తీస్తున్నారని సిగ్గు కూడా లేదు. ఆ వీడియోలో డాన్సులేత్తన్నారు. ఏమని డాన్సులేస్తున్నారంటే, నిజంగా మనం సత్యమైన కృపలోకి వచ్చామని డాన్సులేత్తన్నారు. ఇన్ని డాన్సులేసినోళ్ళు మళ్ళీ ఇది సత్యమైన కృపేనా అని అనుమాన పడుతున్నారు. మరి డాన్స్ వీడియో ఏం చేయమంటారిప్పుడు? మీరు డాన్స్ ఏసిన వీడియో ఏం చేయమంటారు? డిలీట్ చేయాలా? ప్రైవేట్‌లో పెట్టాలా? రిమూవ్ చేయాలా చెప్పండి? అంటే ఆ రోజు నువ్వేసిన డాన్స్ రాంగ్ డాన్స్ కదా! అంటే నిజంగా విడుదలొచ్చేసింది. ఐగుప్తులోంచి ప్రభు మనల్ని బయటికి తెచ్చాడని డాన్స్ ఏసారా లేదా 15 అధ్యాయంలో? ఉందా? నాట్యం చేశారని లేదా? మీ బైబిల్‌లో ఉందా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకొచ్చినాక పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, నాట్యం గూడా చేశారు. వాళ్ళు నాట్యం చేసినప్పుడు దేవుడు కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసి నిర్గమకాండం 15లో రాసేసాడు. నిజంగా ఏళ్ళు గంతులేశారు, కొండలు గంతులేసినియి, గొర్రెపిల్లలు గంతులేసినియి. కానీ వీళ్ళ గంతుల్లో యథార్థత లేదని ప్రభు మెరీబా దగ్గర చెప్పేశాడు. కాబట్టి మన నాట్యం యథార్థమైందా కాదా అని ప్రభు చెక్ చేస్తాడు. కదా! అన్నా సంతోషం పొంగి పొరలుతుంది. నేనసలే పాట కాదు నాకు నాట్యం చేయాలనిపిస్తుందంటే, చెయ్యి నాట్యం చెయ్యి. నీ నాట్యం ఒకరోజు యథార్థమైందో కాదో ప్రభు బయటపెడతాడు. నీ నాట్యము, నీ పాట, నీ సంతోషము, నీ కేకలు అన్నిటిలో నీ హృదయంలో ఉన్న భావం ఏంటో, నువ్వు పైకి వేసిన నాట్యం ఏంటో ప్రభు బయటపెడతాడు. చాలా బయటపెట్టేశాడు. సో, ఇప్పుడు ఈ డాన్స్ వీడియో ఏం చేయాలి నేను? మీరే ఏదోకటి చేసుకోండి ఇక అంటారా? మీరే ఏదోకటి చేసుకోండి అంటే చేత్తాను. ఏం చేత్తాను? డిలీట్ చేత్తాను అంతే. సో, అలాగ మనం అవమానంలోకొచ్చేస్తాం. ఎందుకంటే సముద్రం ఏం చేసింది? అవమానమను నురుగు వెళ్ళగ్రక్కింది. సేమ్ అలాగే మన జీవితాలు కూడా అవమానంలోకొచ్చేస్తాయి. ఇప్పుడు అడుగుతున్నాడు, కొండలారా మీరు పొట్టేళ్ల వలె గంతులు వేయటానికి మీకేం సంభవించింది? గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయటానికి మీకేం సంభవించిందంటే, కొండలు, గొర్రెలు చెప్తున్నాయన్నమాట. ఏమనంటే కొండలు, గుట్టలు చెప్తున్నాయి. ఏమనంటే, "నువ్వు ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలుని విడిపించినందుకు మాకు ఆనందం కలిగింది. అందుకే మేము నీ విమోచనను నమ్మి మేము గంతులేసామంటే, మరి మీరైనా నమ్మారు గానీ విడుదల పొందినోళ్ళు నమ్మలేదే." అదేంటి ప్రభు వాళ్ళు కూడా మాతో డాన్స్ ఏసారుగా ఆ రోజు. వాళ్ళు డాన్స్ ఏసారు గానీ వాళ్ళ హృదయంలో ఫరో వత్తన్నాడా?
వెనక్కి తీసుకుపోతాడా అనే భయంతోటే వాళ్ళు డాన్స్ ఏసారు. మనం నిజంగా ఐగుప్తుకి ఎప్పటికి దాసులం కాదా? నిజంగా మనం రాజ్యం చేస్తామా? నిజంగా మనం పరిపాలన చేస్తామా? మనమెంతమంది? 6,00,000 మంది. ప్రపంచాన్ని మనం ఏళ్తామా? అనే డౌట్ వారిలో ఉంది. అందుకనే చెప్పాడిక్కడ 114వ కీర్తనలో అన్నాడు, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం, యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం. యెరూషలేము ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుంది? యోధాలో ఉంది. రాజధాని ఏమో యోధాలో ఉంది. ఇశ్రాయేలు అంతటిని ఆయన పరిపాలన చేస్తాడు. ఇది ఆయన ఉద్దేశం. కానీ వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే మట్టి పిసికినోళ్ళు కదండీ 400 ఏండ్లు. మట్టి పిసికినోళ్ళు ఎలా మర్చిపోతారండి? మట్టి పిసికిన మనం రాజులమవుతామా? మట్టి పిసికిన మనం రాజులమవుతామా అనుకున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, అదే యోధాలో నుండి గొర్రెల దొడ్లలో ఉన్నవాడిని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పటానికి. కాబట్టి ఆ! ఏం పాటలు పాడతారండి. ఆంధ్రాలో ఆరంభమయ్యింది జ్వాల, ప్రపంచం నలుమూలలా వ్యాపించినని పాటలు పాడినోళ్ళు, రేపొద్దున వాళ్ళు వేరే పరిచర్లో కనపడితే, రేపొద్దున వాడిని పిలిచి, "ఒరేయ్! నువ్వు ఆంధ్రాలో ప్రారంభమైపోయింది జ్వాల అన్నావు, ప్రపంచమంతా ఎళ్ళిపోద్దన్నావు. మరి ప్రపంచమంతా ఎళ్ళిపోయే పరిచర్లో ఉండకుండా నువ్వు వేరే పరిచర్లో దూరావేంట్రా" అని అడిగితే, ఆ రోజు ఈడేం చెప్తాడు? ప్రపంచమంతా ఎళ్ళిపోద్దా? నేను ఊరికే అప్పుడు పాడా. నిజంగా మనం ప్రపంచం ఎళ్ళిపోతాం. మనం అసలు ఈ తెలంగాణ ఒక్క దానిలోకి ఎళ్ళటానికే నరకమైంది. ఆ! ప్రపంచం అంతా మనం ఎళ్ళిపోతామా? ఆయన రాయటం, మీరు పాడటం. ఆ! ఆయనకంటే తలకాయ లేదు. మీ తలకాయ లేదా? అని చెప్తాడు ఆ రోజు చూడండి. కదా! నిజమే. 6,00,000 మంది ప్రపంచాన్ని ఏళ్తారంటే వాళ్ళు గాని ఎలా నమ్ముతారు? ఐగుప్తు ఏలిద్దంటే నమ్ముతారు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఫరో వైభవం వాళ్ళకి తెలుసు. ఫరో యొక్క కట్టడాలు వారికి తెలుసు. ఫరో దగ్గర మట్టి పిసికినోళ్ళు ప్రపంచాన్ని ఏళ్తానంటే ఎలా నమ్ముతారు? అందుకనే వాళ్ళు నమ్మలేకపోయారు. గంతులైతే ఇక్కడ ఏస్తున్నారు గానీ, వాళ్ళ హృదయాలు మాత్రం ఐగుప్తు వైపు తిరిగున్నాయి. ఆరాధన ఇక్కడ చేస్తున్నారు గానీ, వారి హృదయాలు ఫరో వైపు తిరిగున్నాయి. వారిని నడిపించటం మోషేకి చాలా కష్టం. వారి హృదయాలను ఎరిగిన దేవుడు మెరీబా దగ్గర వారిని పరిశోధించాడు. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలు నుంచి పరిపాలన చేస్తాడా? చేయడా? ఇశ్రాయేల్ ప్రపంచాన్ని ఏలిద్దంటారా? వెళ్తదండి. మరి ఏలినప్పుడు వాళ్ళ 100% సంఖ్య ఎంతుంటది? ప్రపంచ జనాభా ఎంతుందో అంత అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. స్టిల్ వాళ్ళ నంబర్ చాలా తక్కువ. కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఏళ్తారు. అంటే నంబర్ తక్కువ అనే దాని మీద డిపెండ్ అయ్యి పరిపాలన ఆధారపడలేదు. నంబర్ తక్కువే. కానీ ఇందులో ఒక్కొక్కడు 1000 మంది అని చెప్పాడు గదా! నంబర్ తక్కువే. కానీ ఇందులో ఒక్కొక్కడు క్వాంటిటీ చాలా ఎక్కువ. మనం అది చూడాల. బయలుదేరినోళ్ళు ఎంతమందంట? వాళ్ళలో భయపడి వణుకుతున్న వాళ్ళెళ్ళిపోతే ఇంకా 22,000 మందున్నారంట. మళ్ళీ వాళ్ళని నీళ్ళ దగ్గర వాళ్ళని పరీక్షిస్తే కృంగిపోయినోళ్ళు తీసేసి 300 మంది మిగిలారు. 300 మంది ఎక్కడ? చేరి వచ్చిన వేల మంది ఎక్కడ? వేల మందిలో 300 మంది ద్వారా దేవుడు కార్యం చేశాడు. అంతేగా ఎక్కువ మంది ఉంటే కార్యం జరగదు. ఆయన ఎవరినైతే హృదయాన్ని పరిశోధించగా ఎవరి హృదయాలు నిర్మలంగా ఉన్నాయో వారి ద్వారానే దేవుడు ముందు కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి నీ హృదయము యథార్థమైన సాక్ష్యం చెప్తుందా లేదా? పైకి నువ్వు చెప్పిన సాక్ష్యం కాదు. పైకి నువ్వు పాడిన పాట కాదు. నువ్వు వేసిన డాన్స్ కాదు. ఆయన చెప్తున్నాడు, పొట్టేళ్ల వలె కొండలు వేసిన డాన్స్‌లో యథార్థత ఉంది. గొర్రె పిల్లల వలె గొట్టలు వేసిన డాన్స్‌లో యథార్థత ఉంది. పారిపోయిన సముద్రముది యథార్థత, వెనుకకు తిరిగిన యొర్దానుది యథార్థత, కానీ ఇశ్రాయేలుది మాత్రం వట్టి బూటకం. అది చేసిందంతా నాటకం. దాని హృదయంలో ఐగుప్తు వైపు ఇంకా దానికి కోరిక ఉంది. అది ఇంకా భయపడుతుంది. కదా! సో, ఆలోచన చేయండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. కొంతమంది బయట మినిస్ట్రీలో ఇందులోకి యాడ్ చేయాలని రిక్వెస్ట్‌లు చేత్తన్నారు. నేను చెప్తున్నాను, అంటే మీ దృష్టికి ఇది ఎట్టిది కనపడుతుంది అన్నాడు. అంతేనా? నేను చెప్పా గదా! వర్తమానానికి ముందు ఆరాధన చేస్తే బావుంటదన్న అన్నాళ్ళు కొంతమంది నాతో. వర్తమానానికి ముందు ఏం జేయాలా? ఆరాధన చేయాల. అప్పుడు ఆళ్ళని కూర్చోబెట్టి అసలు ఆరాధన అంటే ఏంటి అని అడిగాను నేను. అసలు ఆరాధన అంటే ఏంటి? వాక్యానికి ముందు 10 నిమిషాలు ఆ! చిన్నగా ప్రారంభించి 120 స్పీడ్‌లో టెంపోలో 2/4 సాంగ్ పాడటం ఆరాధన. ఆ పాట పాడుతుంటుండగా ఆ మ్యూజిక్‌కి ఈలోగా కరెంట్ ఆగిపోతే ఎక్కడోళ్ళు అక్కడే గప్‌చుప్ అన్నట్టు ఆగిపోవటం ఆరాధన. ఇక్కడి నుంచి స్త్రీలు పురుషుల్లోనికి చప్పట్లు కొట్టుకోవడం, పరిగెట్టడం. అక్కడి నుంచి పురుషులు స్త్రీల్లోనికి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేయటం, పరిశుద్ధాత్మ రావటమా?
ఇవన్నీ ఇందులోకి రావాలా? మనమే ఇప్పుడు పద్ధతి నేర్పిద్దాం. అసలు పాటలు ఎలా పాడాలి? వాయిద్యాలు ఎలా వాయించాలి? వర్తమానాలు ఎలా చెప్పాలి? మీటింగ్స్ ఎలా నిర్వహించాలి? ఇది మీరోళ్ళకి నేర్పించండి అని ప్రభు చెప్తే, మీకు ఇది ఎట్టిదిగా కనపడుతుందే అని అడిగాడు హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో. ఇది ఎందునను పోలినది కాదే. అరే మీ దృష్టికి ఇది చిన్నదిగా కనపడుతుంది. అందుకని మీరేమనుకుంటున్నారు? అరే ఇది సొలొమోను కట్టిన మందిరం అంత వైభవం దీనికి లేదే అన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, నేను ఈ కడవరి మందిరమును మహిమతో నింపుతాను. మునుపటి మందిరం యొక్క మహిమను మించిద్దని చెప్పాడు. మీరు చెప్పండి, కడవరి మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళు సొలొమోను అంత ఐశ్వర్యవంతులా? వాళ్ళు చెరలో నుండి వచ్చారు. చెరలో నుండి వచ్చిన వాళ్ళ దగ్గర ఏముంటాయి? ధైర్యం ఉంటుందా? ఉండదు. అందుకనే అన్నాడు, యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తాను. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడొద్దని చెప్పాడు. కాబట్టి దేవుడు వ్యక్తుల ద్వారా కార్యం చేయడు, ఆత్మ ద్వారా కార్యం చేస్తాడు. మనకు కావలసింది ఆత్మపూర్ణులు కావాలి. బెసలేలు లాంటి వారు కావాలి, అహోలియాబు లాంటి వారు కావాలి, స్టెఫను లాంటి వారు కావాలి, ఆత్మపూర్ణులు కావాలి. వ్యక్తులు హైట్ ఉండాలా, లా ఉండాలా, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలా, అదేం చూడొద్దు. ఆత్మపూర్ణుడు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ ఆత్మపూర్ణులుగా ఉండటానికి సిద్ధపడండి. ఆత్మపూర్ణుల ద్వారా దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఆయన వ్రాయించాడు, జరిగించాడు. ఈ దినాల్లో కూడా ప్రభు అట్టి కృప మన జీవితాలు జరిగిస్తాడు. ఫైనల్గా 7వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని ఏం చెప్పాడు? 114 కీర్తన 7వ వచనంలో భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. అదేంటి? సముద్రమా వెనక్కి వెళ్ళమా అని అనలేదు, సముద్రమా పారిపోవు అని చెప్పలేదు, కొండలారా నాట్యం చేయండి, గుట్టలారా నాట్యం చేయండి అని అనలేదు. మరి అలాంటి వాడు భూమిని వణకమని ఎందుకు చెప్తున్నాడు? మీకు అర్థమైందా? సముద్రాన్ని పారిపోమనలేదు, యోర్దాన్ని వెనక్కి వెళ్ళమనలేదు కదా, కొండలను గుట్టలను గంతులు వేయమని ఆయన చెప్పలేదు. మరి ఆయన చెప్పకుండానే ఇవన్నీ గంతులు వేసినప్పుడు భూమి వణుకుమని ఎందుకు చెప్పాడు? సముద్రం కంటే భూమి గొప్పదా? చెప్పండి. యోర్దానే వెనక్కి వెళ్ళినప్పుడు మరి భూమి కూడా వణకాలిగా, భూమిని వణకమని ఎందుకు అన్నాడు? ఎవరైనా చెప్తారా? క్వశ్చన్ అర్థమైందా మీకు? సముద్రాన్ని వెనక్కి పారిపోమన్నాడా? పారిపోమనుకుంటే పారిపోయింది. యోర్దాన్ని వెనక్కి వెళ్ళమన్నాడా? అనకుండానే అది వెనక్కి వెళ్ళిపోయింది. మరి కొండలు గుట్టలు గంతులు వేసినాయి అన్నాడు కదా, చెప్పాడా ఇలా చేయమని? చెప్పకుండానే అవి చేసినాయి. మరి భూమిని వణకమని ఎందుకు అన్నాడు? భూమి మీద రాజ్యం చేయబోతున్నాడు కదా, ఉమ్, అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చెప్పండి. ప్రభు మీకు ఏమైనా ఆలోచనిస్తే చెప్పండి ఎవరైనా. భూమి వణుకుమని ఎందుకు చెప్పాడు? తన పాదపీఠము కింద ఆయన ఉమ్, ఆజ్ఞలు ఎందుకు కదలలేదు? ఉమ్. మరి సముద్రం కూడా కదలదు కదండి. సముద్రం వెళ్ళిపోయిందిగా, పారిపోయింది వెనక్కి. యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది. కొండలు గుట్టలు కూడా కదలకూడదు కదా ఆయన మాట లేకపోతే. మరి భూమికి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాడు, నువ్వు వణకాలి అని చెప్తున్నాడు. ఎందుకు? సరే నేను చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడైనా కుక్కలు చెప్పండి అమ్మా. భూమి మీదే ఉన్నారు కాబట్టి వారు అవిదే వారు అవిధేయులే భూమి మీద ఉన్నారు కాబట్టి అంటారా? ఉన్నారు కాబట్టి భూమి మీద. ఓకే, సరే. మిమ్మల్ని ఎప్పుడైనా కుక్కలు తరిమినాయా? కుక్కలు తరుముతున్నప్పుడు మీరు స్పీడ్గా వెళ్ళారనుకోండి, కుక్కలు ఏం చేస్తాయి? చెప్పండి. సెల్యూట్ స్పీడ్గా అవి ఇంకా స్పీడ్గా వస్తాయి. ఎందుకు వస్తాయి? అసలు ఫస్ట్ ఎందుకు తరిమిని? వీడు దొంగోళ్ళలాగా ఉన్నాడు అన్నట్టు తరిమిని. మీరు పరిగెత్తుతున్నారంటే వాడికి ఏం అర్థమవుతుంది? వీడు నిజంగా దొంగోడేరా అని అర్థమైంది. అంటే నీ భయము వాటికి అర్థమవుతుంది, నువ్వు భయపడిపోవటం వాటికి అర్థమవుతుంది. అవి నిన్ను భయపెడుతున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా వాస్తవంగా ఫరోకి భయపడుతున్నారు, ఐగుప్తుకి భయపడుతున్నారు. ఇప్పుడు భూమి వాళ్ళని ఏం చేసింది? లోకు చేసుకుంది. ఏ భూమి, నువ్వేంటి వణకట్లేదు?
మేమెందుకు వణకాలయ్యా? అసలు నువ్వు రప్పించిన నీ ప్రజలే నువ్వు విడిపించావని నమ్మట్లేదు. అప్పుడు మమ్మల్ని మనకు ఇప్పుడు చూడండి. మనము పైకి నీ పేరేంటంటే మైకేల్ బ్రదర్ మైకేల్ అంటారు కొంతమంది. మైకేల్ అని పేరు పెట్టుకుంటారు. మైకేల్ అంటే అర్థం ఏంటి? యుద్ధం చేసే ప్రధాన దూత కదా! కానీ వీడు మైకేల్ అని పేరు పెట్టుకొని సమాజంలో భయపడతా బెదిరిపోతా వాడు తిరుగుతా ఉంటాడనమాట. బెదిరిపోతా తిరుగుతా ఉంటే వాళ్ళు ఇంకా బెదిరించి పడేత్తారు. బెదిరించి పడేత్తే మనం వాళ్ళ దగ్గరికెళ్ళి అసలు నువ్వు వీడికి మైకేల్‌కి నువ్వు బెదరాలని మనం చెప్తాం వాళ్ళకి. మేమెందుకు బెదురుతాం? వాడే మా దగ్గర బెదిరిపోతుంటుంటే అంటారు. సముద్రం పారిపోయింది. యొర్దాను వెనక్కు మళ్ళింది. కానీ భూమిని వణకమని ఎందుకు చెప్తున్నాడంటే, నా ప్రజలంటే మీకు అంత లోకుగా ఉందా? నా ప్రజల్ని మీరు ఎందుకు లోకు చేసుకుంటున్నారు అని అడిగితే, మేము లోకు చేసుకోవటం ఏంటి? వాళ్ళే పిరికి మొహాలేసుకొని ఉన్నారిక్కడ. ఆనాడు కుక్క తన నాలుకను ఆడించకుండా ఇశ్రాయేలీయులకు ధైర్యం ఇచ్చి నడిపించినోడు, ఈరోజు ప్రతిదానికి లోకువైపోయేటట్టు ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఎక్కిరించటమే. అంతే కదా! ఇప్పుడు ఇది మొదలుకొని యేసుప్రభు దినం వరకు మనం కాన్ఫరెన్సెస్‌లు జరిగించుదుము గాక అని పైకి గంభీరంగా మాట్లాడినా, చేతకానోళ్ళలాగా ఏది జరగట్లేదనుకోండి, చూసినోళ్ళు అందరూ ఏం చెప్తారు? అయిపోయిందా సంబరం? యేసుప్రభు దినం వరకు అన్నారు. ఆహా! అప్పుడంటే అందరూ కానుకలేసారు కాబట్టి కార్యాలు చేశారు. ఇప్పుడు కానుకలేసేవాళ్ళు లేరుగా, అందుకని ఆపేశారా? అని హేళన చేస్తారు గదా! ఆ హేళన వాళ్ళు చేసేటట్టు మనమెందుకు ముందే బెదిరిపోవాలా? మనమే ముందెందుకు వణకాలా? ధైర్యం కలిగి పని చేయాలిగా. ధైర్యము కలిగి పని జరిగించండి అన్నాడు. మనం ధైర్యం కలిగి పని చేస్తే భూమి మన సన్నిధిని వణికిద్ది. కానీ భూమిని వణకమని ప్రభు చెప్పాల్సొస్తుంది. కాబట్టి వాస్తవంగా మీకంటే బలవంతులు ఎవ్వరు లేరు. కానీ మీరే బెదిరిపోయారు కాబట్టి అవి మీ మీద పరిపాలన చేస్తున్నాయి. నెబుకద్నెజరు ఏమన్నా గొప్పోడా? చెప్పండి. దానియేలు నెబుకద్నెజరు సన్నిధిలో లేకపోతే నెబుకద్నెజరు ఏమయ్యేవాడు? ఫరో ఏమైనా గొప్పవాడా? యోసేపు ఫరో సన్నిధిలో లేకపోతే ఫరో ఏం చేసేవాడు? అహష్వేరోషు ఏమైనా గొప్పవాడా? ఎస్తేరు లేకపోతే ఆ సన్నిధిలో ఎస్తేరు ఏం చేసేది? అంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క ప్రభావం ప్రపంచం అంతటా ఉంది. కానీ దాని దగ్గర ట్యాక్స్ వసూలు చేశారు. దాని దగ్గర పన్నులు వసూలు చేశారు. ఇప్పుడు విలాప వాక్యాల్లో రాస్తున్నాడు, సంస్థానములలో రాజకుమార్తె పన్ను చెల్లించినది ఎలా అయిపోయింది అని అంటున్నాడు. అంటే పన్ను చెల్లించేంత స్థితికి దిగజారిపోయింది. కానీ అది దాని పేరే ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే రూట్ వర్డ్ ఏది? షారా. షారా అంటే అర్థం ఏంటి? రాజకుమార్తె. ఇశ్రాయేల్ పేరే రాజకుమార్తె. రాజకుమార్తె చెంపల మీద కన్నులు నిండా నీరు కారుతుంది. దాని యొక్క వీధుల్లో ఇప్పుడు పిల్లలు ఆటలాడట్లేదు. ఇప్పుడు విలాప వాక్యాలు దాని నియామకుడికి ఎవరు రారు. సంస్థానంలో రాజకుమార్తె పన్ను చెల్లించింది అయిపోయింది అని చెప్పాడంటే, ఇప్పుడు రోమీయులకు వాళ్ళు ఎంత లోకువైపోయారు. అసలు యేసు ప్రభువుగా అద్భుతాలు చేస్తుంటుంటే యూదులు అనుకుంటున్నారు, మనం ఇలా చూస్తూ ఊరుకుంటే రోమీయులు మన స్థలమును ఆక్రమించేస్తారు. అసలు ఆ స్థలం ఎవరిది? అది వారి స్వాస్థ్యం. మనం ఈ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకునేవాళ్ళు రోమీయులు ఆక్రమిస్తారనే భయంలోనికి వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? విమోచన కార్యాన్ని నమ్మకపోవడం ద్వారా. ఈరోజు కూడా యేసు ప్రభు మనల్ని విడిపించాడు. ఆ విడుదలను మనం నమ్మితే అసలు ఎవరి బెదిరింపులకు మనం బెదరక్కర్లేదు. ఓ రాజా, నువ్వు మమ్మల్ని ఏదో చేస్తావని భయం ఏం లేదు. మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినాను మేము నువ్వు నిలబెట్టిన ప్రతి మొక్కనే మొక్కమన్నారు. ఈరోజు కూడా మనం అంత ధైర్యంగా చెప్పాలి. బెదిరింపులకు బెదిరిపోవటం, ఏదైనా ప్రలోభాలకు లొంగిపోవటం కాదు. మన విడుదలను మనం నమ్మితే మనం చాలా ధైర్యంగా ఉంటాం. మనం ధైర్యంగా ఉంటే దేవుడు మన పక్షం కార్యాలు చేస్తాడు. బెదిరిపోతే బెదిరించడానికి బోలెడంతమంది ఉన్నారు మనల్ని. మనం కానీ బెదిరామా ఇక మన మీదకి దూసుకొని వచ్చేస్తారనమాట. బెదరొద్దు, జడియొద్దు, వణకొద్దు. ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రభు ఆత్మ మీకు సహాయం చేయనుగాక. భూమి మన సన్నిధిలో వణుకునుగాక. భూమే కాదు, అన్నీ వణకాల, అన్నీ భయపడాల. సో దేవుడు అటువంటి ప్రభావాన్ని మనకి ఇచ్చాడు.
సముద్రం పారిపోయింది. నది వెనక్కి మళ్ళింది. కొండలు, గుట్టలు గంతులు వేశాయి. మరి భూమి ఎందుకు వణకట్ల? భూమి గూడా వణకాలి. భూమిని కూడా వణికించాలి. సో, ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఈ భూమి మీద చాలా స్వల్ప జనం. కానీ భూమిని వణికించగలిగిన సామర్థ్యం వారిలో ఉందని దేవుడు చెప్తున్నప్పుడు, మరి నేను గూడా చాలా చిన్నవాడినే. నాకు కూడా భూమిని వణికింపజేసే శక్తి ఉందని దేవుడు చెప్పాడు. నీకు కూడా చెప్పాడు. నువ్వు దాన్ని సీరియస్‌గా తీసుకో. వణికించవలసిన వాటిని వణికిద్దాం. ఖచ్చితంగా ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ఆత్మ ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథం 114 అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారు మెరీబా యొద్ద మస్సా దినాన వారికి జరిగిన పరిశోధన, అలాగే అబ్రహాం గారికి దాసిని దాని కుమార్తెని వెళ్ళగొట్టమన్న తర్వాత మరి ఆయనకి జరిగినటువంటి పరిశోధన, అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను సమయంలో జరిగినటువంటి పరిశోధనను జ్ఞాపకం చేస్తూ దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన మన హృదయాల్ని, ఎందుకంటే ఆయనకి మరుగ్గా ఉన్నది ఏదీ లేదు, సమస్తం ఆయన ఎరిగినవాడు గనక హృదయాలను పరిశోధించేవాడు. మన హృదయాలను పరిశోధించినప్పుడు ఆయనకి యోగ్యంగా యథార్థంగా మన హృదయాలు ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకుంటామని, ఆ సహాయం పొందుకున్నప్పుడు ఇప్పుడు సేవకులు చెప్పినట్లుగా మన ఎదుట భూమి కూడా వణికే అనుభవం కలుగుతుందని ప్రభు జ్ఞాపకం చేశారు. ఎప్పుడైతే మనం ఆ పరిశోధనలో మరి మన హృదయం దేవునికి సరైనదిగా కనిపించినప్పుడు ఆయన దగ్గర నుంచి ఏ విధమైన సహాయం పొందుకోక జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ సాయంతో అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, నిల్చొని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు అత్తిల్లో, రాత్రి 8:30కి నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు, ఈ శనివారం జరిగే ప్రార్థనా కూడిక కొరకు కూడా ప్రార్థన చేయాలని, అలాగే వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ప్రియులు ప్రశాంత్ గారు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. వందాలి. ఉన్నారు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు అప్పగించిన ఈ వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దాసుని వాడుకొని నాయన కీర్తన గ్రంథంలోంచి నాయన మీరు మా ముందర ప్రత్యక్షపరిచిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మెరీబా జలాల యొద్ద ఇశ్రాయేల్ ప్రజలు తేలిపోయారు నాయన. ప్రతి చోట మీరు పరిశోధన జరిగిస్తా ఉన్నారు, హృదయాన్ని పరిశోధిస్తా ఉన్నారు నాయన. మరి ఆ విషయంలో తేలిపోకుండా జాగ్రత్త పడమని హెబ్రీ గ్రంథాలు మీరు రాయించారు, మీకు వందనాలు నాయన. అబ్రహాముని పరిశోధించారు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకా ఇష్మాయేల్ అని ఎలాగూ నమ్ముచున్నాడని నాయన. మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఆ విమోచనమును వారు నమ్మలేదు, వారి హృదయాల్లో ఐగుప్తులకు పోగొరిన వారే అని మీరు రాయించారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మేము ఈ పరిచర్య విషయంలో ప్రభువా, ఇది ఏ దేవుని సత్యమైన కృప, ఇది నాయన అనేక విషయాల్లో విడుదల కలిగించింది, మాకు సంతృప్తినిచ్చిన ఈ పరిచర్య బట్టి మీకు వందనాలు నాయన. వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ప్రభువా. కృపను సత్యంగా గ్రహించినప్పుడే ఆయన విస్తరించడం, ఫలించడం, అభివృద్ధి పొందడం, వ్యాపించడం నాయన ఈ పరిచర్లో మాకు దొరికింది నాయన. మీకు స్తోత్రాలు నాయన. పాపము చేయకుండుట ఎలాగో అనే అనుభవం, ఆ యొక్క పద్ధతి ఈ పరిచయలో మేము నేర్చుకున్నాం ప్రభువా నాయన. మరి మాకు విశ్రాంతినిచ్చిన ఈ పరిచయం బట్టి మీకు వందనాలు. సమాప్తమైన పనిలో మమ్మల్ని ఉంచిన ఈ పరిచయం బట్టి మీకు వందనాలు నాయన ప్రభువా. మరి ఇది నాయన నిజమైన పరిచర్య అని నేను దృఢంగా నమ్ముతున్నాము, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ కూడా నాయన తొలగిపోకుండా నాయన, అనుమానించకుండా నాయన ప్రతి ఒక్కరిని స్థిరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం.
గొప్ప బహుమానం మాకు ముందుంది నాయన. కృప చూపించండి. నాయన సహాయం చేయండి. గిద్యోనుతో ఉన్నవారు భయపడి బెదిరిపోయారు. నాయన మస్సా దినమందు, శోధన దినమందు ఇశ్రాయేల్ ప్రజలు తేలిపోయారు. నాయన వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత మీరు నాశనం చేసినని మీరు రాయించారు. ప్రభువా, ఈ పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఈ పరిచర్య వైపు వేగు చూస్తా ఉన్నారు. నాయన వారికి రెవల్యూషన్ లేక, నాయన నూతన తలంపులు లేక, పరిచర్యలో అభివృద్ధి లేక వారు సతమతం అవుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా సహాయం చేయండి. స్థిరంగా నిలబెట్టండి. సంగతుల విషయంలో, వస్తున్న రెవల్యూషన్స్ విషయంలో, నాయన మరి వస్తున్న సీజనల్ రెవల్యూషన్స్‌లో ప్రతి ఒక్కరం తండ్రి స్థిరంగా ఉండే కృప అనుగ్రహించండి. నమ్మకంగా పరిచయం వెంబడించే కృప అనుగ్రహించండి. నాయన 6,00,000 మంది వెనుకకి తీసిన నాయన మీరు నమ్మదగిన వాడవే నాయన, మీకు వందనాలు. మీరు ఫెయిల్ అవ్వలేదు ప్రభువా. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అన్యజనులమైన మా ద్వారా మమ్మల్ని రక్షించుకొని మరి తండ్రి మీరు నాయన నీ పరిచర్య జరిగిస్తా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి వారైతే నాట్యం ఆడారు, ఆరాధించారు, పాటలు పాడారు, కానీ అదంతా తేలిపోయింది నాయన. నాయన సముద్రము పారిపోయింది. యోర్దాను వెనుకకు మళ్ళింది. కొండలు పొట్టెల వలె, గుట్టలు గొర్రెల వలె గంతులేశాయి. ఇశ్రాయేల్ ప్రజలు గంతులేసిన దాన్ని వారు నిజం అనుకున్నారు కానీ నాయన ఇది నిజం కాదని తేలిపోయింది నాయన. నాయన ఆ గంతుల్లో యథార్థత లేదని నాకు తెలిసిపోయింది నాయన. ఆయన మరి ఇంత చిన్న జనాంగమే ప్రపంచాన్ని ఏలబోతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన రాజ్యము, యూదా దేశము ఆయన పరిశుద్ధ స్థలము. ఆయన అది వారు నమ్మలేదు. ప్రభువా, మరి మీరు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఖ్యకు తక్కువే అయినా నాయన హృదయాన్ని మీరు పరిశీలించినప్పుడు, యథార్థత కనబడినప్పుడు నాయన ఖచ్చితంగా మీరు హెచ్చిస్తారు, ఏలికగా ఉంచుతారు. నాయన ఆంధ్రాలో మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల ఈ పరిచర్య విస్తరించబోతుందని దృఢంగా నమ్ముతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. కృప కలుగును గాక. ఆయన ఈ పరిచర్లో మీరు ఆత్మ పూర్ణులైన వారిని లేపుతా ఉన్నారు. మీకు వందనాలు. నమ్మకమైన వారిని లేపుతా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు బెసలేలు వలె, అహోలీబాం వలె, స్టెఫెన్ వలె ఆత్మ పూర్ణులుగా ఉన్న వారిని మీరు లేపుతా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ఈ పరిచర్య వైపు ఆకర్షించబడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. కృప చూపించండి నాయన. మా మీద ఏ కుక్క కూడా తన నాలుక ఆడించకూడదు నాయన. భూమి దేవుని సన్నిధిని వణకాలి నాయన. మీకు వందనాలు. వణికించగలిగే సామర్థ్యం, ఆ యొక్క ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ధైర్యంతో నాయన, నరమాత్రులు మాకు ఏమి చేయగలరని మంచి ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాం. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు రోమీలకు భయపడ్డారు. వాస్తవంగా స్వాస్థ్యం వారిదే, ఆ భూమి వారిదే, వాళ్ళు ఎక్కడ ఆక్రమించుకుంటారని భయపడ్డారు నాయన. మరి మీరు మాకిచ్చిన స్వాస్థ్యం, మాకిచ్చిన ఈ పరిచర్య ఇది మాది ప్రభువా. దీని ద్వారా వచ్చే మేరలు మాకు అనుగ్రహం, పరిచర్య విస్తరణ మాకు అనుగ్రహం నాయన. అది ఎక్కడ కోల్పోతామని భయం లేకుండా నాయన ప్రభువా, అది మేము ఖచ్చితంగా ధైర్యంగా స్వతంత్రించుకుంటాం, అది పొందుకుంటాం, ఏలతాం ఆయన. మంచి ధైర్యంతో ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి నాయన. ఎక్కడ బెదరకుండా, భయపడకుండా నాయన, నీ సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. ముఖ్యంగా మేము పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి నాయన, విశ్రాంతి, పాపానికి ఎన్నిక దాసులం కాదనే మనస్సాక్షితో ఉండే కృప అనుగ్రహించండి నాయన. ఉదయకాల సమయంలో ఇంత శ్రేష్టమైన తలంపులు మీరు మాకు ఇచ్చారు. ప్రతి రెవల్యూషన్స్లో కొన్ని మేరలు కొంతమంది మనుషులు మీరు ఇస్తా ఉన్నారు. సరే, మీరు విప్పుతున్న ఈ గ్రంథపు భాగాల్ని బట్టి, ఈ యొక్క ప్రత్యక్షతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి అనేకులు మీరు ఆకర్షించండి, అనేకులు నడిపించమని నాయన. మరి ఈ రాకటి దినాల్లో మేము ఉంటుండగా ప్రతి భ్రష్టత్వం తప్పించుకుంటూ, ప్రతి మోసం నుంచి బయటపడుతూ ప్రభావ ముందుకెళ్ళడానికి, పరిచర్య నిరాటంకంగా జరగడానికి మీరే కృప చూపించమని మీకు వందనాలు చెల్లిస్తున్నా. వాడుకున్న నీ దాసుని బట్టి మీకు వందనాలనైనా, కొడుకు నడిపించిన ప్రియులను బట్టి, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇష్టమైన వాక్యాన్ని మేము తలంచుకుంటూ
ఈ దినమంతా ఉత్సహించిగా సంతోషంగా గడపడానికి మీరే సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నాన్న స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమె అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి కూడుకున్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుని అందరికీ అందరికీ వందనాలండి. వందనాలు. వాక్యానికి అందరికీ దయచేస్తులు వందనాలు. హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.